ఈరోజైతే ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మరి మ్యాచెస్ జరగనుంది. ఈ గ్రూప్ స్టేజ్‌లో ఈ 2 టీమ్స్‌కి ఇదే లాస్ట్ మ్యాచ్. నెదర్లాండ్స్ అయితే ఇదే ఈ టోర్నమెంట్‌లో ఇదే లాస్ట్ మ్యాచ్. మరి ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సూపర్ ఎయిట్స్‌కి కూడా మంచి కాన్ఫిడెన్స్‌తోని వెళ్దాం అనుకుంటారు. నెదర్లాండ్స్ అయితే మరి కొంచెం ఫైట్ ఇద్దాం అనుకుంటారు. ఈ మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తారు. ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్‌లో మరి పిచ్ కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తూ అంటారు. మరి మరి చూడాలి పిచ్ ఎలా బిహేవ్ చేస్తారని ఈ మ్యాచ్లో. అటు నెదర్లాండ్స్ టీం గురించి మాట్లాడుకుంటే అయితే వాళ్ళకు నథింగ్ టు లూజ్ లాంటిది. మంచి ఫైట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు, గెలవడానికి ట్రై చేస్తారు. స్కాట్ ఎడ్వర్డ్స్ వాళ్ళ కెప్టెన్, మరి తను మంచి పర్ఫామ్ చేయాలనుకుంటాడు. ఇంకా వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టచ్చు వాళ్ళు కరెక్ట్ లైన్ చేస్తే. మరి చూడాలి వాళ్ళు ఎట్లా ఆడతారని. వాళ్ళ బ్యాటింగ్తో కూడా మంచి పర్ఫామ్ చేయాలనుకుంటారు. ఇక మరి ఇండియన్ టీం గురించి మనం మాట్లాడుకుంటే అయితే ఇప్పుడు ఇండియన్ టీం అయితే నేనైతే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటాను ఇండియా. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొంచెం ఆ సిచ్యువేషన్ బాగుంటుంది. చేజింగ్ కొంచెం చేజింగ్ అప్పుడు కొంచెం పిచ్ ఈజీ అవుతుంది. అసలు సిచ్యువేషన్లో ఇండియా ఆడాలి ఇప్పుడు. కాబట్టి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక మళ్ళీ టీమ్స్ విషయం మనం మాట్లాడుకుంటే అయితే ఇండియా టీంలోకి మరి కుల్దీప్ ప్లేస్లో ఇప్పుడు హర్షదీప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హర్షదీప్ని తీసుకురావచ్చు. మరి వాషింగ్టన్ సుందర్కి అయినా ఛాయిస్ ఇస్తారా అని చూడాలి. ఇస్తే ఎవరి ప్లేస్లో ఇస్తారో చూడాలి. ఇస్తే అక్షర్ పటేల్ ప్లేస్ ఇవ్వాలి. కానీ చెప్పలేము, ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకుండా నో ప్రాబ్లం. ఇంకా మరి వరుణ్ చక్రవర్తి ఉంటాడు. మరి వరుణ్ చక్రవర్తికి ఇట్లా ఏమైనా రెస్ట్ ఇస్తారో చూడాలి. బూమ్రా ఉంటాడు అహ్మదాబాద్లో కాబట్టి బూమ్రా ఉంటాడు అనుకుంటాను. ఇక బూమ్రా ఉంటాడు. బూమ్రా, హర్షదీప్, అటు హార్దిక్ పాండ్యా, శివం దూబే వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. ఇక మీకు ఇక వరుణ్ ఉంటాడు అనుకుంటానా. వరుణ్ ఉంటాడు ఇక. సో ఇది టీం. మరి ఇంకా అభిషేక్ శర్మ అయితే తన ఫామ్ని కమ్బ్యాక్ చేయాలనుకుంటాడు. తను ఇక లాస్ట్ 2 మ్యాచ్లు 0-0 అవుట్ అయ్యిండు. మరి తను మంచి స్టార్ట్ ఇవ్వడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. తను ఫామ్లోకి కూడా రావాలి. లేకుంటే ఇండియాకు మళ్ళీ కొంచెం డౌట్స్ రేజ్ అవుతాయి అభిషేక్ ఫామ్ మీద. మరి టీం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సూపర్ ఎయిట్స్ ఉన్నాయి. సూపర్ ఎయిట్స్లో మళ్ళీ చాలా ఇంకా కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది. సో అభిషేక్ శర్మ ఫామ్లో రావాలని కోరుకున్నాం. అటు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉండు. ఫామ్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇండియాకు. ఇషాన్ కిషన్ కూడా ఆ ఫామ్ కొనసాగితే ఇక ఇండియా బాగుంటుంది. ఇండియాకి తిలక్ వర్మ కూడా తన గురించి తెలిసిందే. తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు. తను కూడా ఇక మంచి ఫామ్లోకి రావాలని కోరుకున్నాం. స్కై కూడా మంచి ఫామ్లో ఉండు. ఓకే, స్కై కూడా తన ఫామ్ని తను కొనసాగాలనుకుంటాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయ్యిండు. ఫస్ట్ 0కి అవుట్ అయ్యింది. కానీ ఈ మ్యాచ్లో తను కంబ్యాక్ చేయాలనుకుంటారు బ్యాట్తోని. అటు శివం దూబే, రింకు సింగ్ కొంచెం మంచి ఫినిష్ లాంటి ఇచ్చింది లాస్ట్ మ్యాచ్లో. అది కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటారు, శివం దూబే ఇటు రింకు సింగ్. ఇక మరి బూమ్రా తను ఇక తనకు తెలుసు, ఇక తన బౌలింగ్ ఎట్లుంటావు మనకు కూడా తెలుసు. సో ఇక అటు ఇంకా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పోయిన మ్యాచ్లో కొన్ని రన్స్కి వెళ్ళినట్టు అనిపించినా కొన్ని వికెట్స్ తీసిండు. అది ఇక తనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చూద్దాం మరి ఈ మ్యాచ్ ఏమవుతుందో. అటు ఒక మంచి బ్యాటర్ ఉండబోతుంది అనుకుంటాను. ఒకవేళ పవర్ ప్లేలో ఆర్యన్ దత్ ఎత్తే ఇటు అభిషేక్ శర్మకును ఆర్యన్ దత్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ మంచిగా ఉంటారు అనిపిస్తుంది. మరి ఫస్ట్ ఓవర్ స్పిన్ ఏ పిచ్చినా వేయించచ్చు. మరి నెదర్లాండ్స్ కెప్టెన్ లాస్ట్ మ్యాచ్ అభిషేక్ శర్మ ఇటు స్పిన్కి అవుట్ అయింది కాబట్టి ఫస్ట్ ఓవర్లో. సో ఇక్కడ కూడా అదే ట్రై చేయొచ్చు నెదర్లాండ్స్ వాళ్ళు. చూడాలి మరి నెదర్లాండ్స్తో ఎట్లుంటా పోతుందని. మరి ఎవరికైనా రెస్ట్ ఇస్తారో ఇయ్యరా అని చూడాలి. మరి రెస్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఓకే. మరి ఈ మ్యాచ్ అయితే ఇండియా గెలవాలి కోరుకున్నాం. నెదర్లాండ్స్ అయితే వాళ్ళు ఫైట్ చేయాలని ట్రై చేస్తారు, గెలవాలని ట్రై చేస్తారు. మరి ఈ గ్రూప్ స్టేజ్లో అయితే ఇండియాకి ఇదే లాస్ట్ మ్యాచ్. చూద్దాం మరి ఏమవుతుందో.
అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.